వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. పోయిన ఆదివారం నేను ఆరాధనకు వచ్చానండి. ఇక్కడికి ఆరాధన నుంచి బయటికి వెళ్తా పాస్టర్ గారు చెప్పినట్టుగా మూల ఆగి చికెన్ తీసుకున్నాం 1 కేజీ. ఇంటికి వెళ్ళాము. ఇంటికాడ దోశలు అయితే దోశలు వేసుకున్నాము, దోశలు తిన్నాము. ఆ తర్వాత చికెన్ ఫ్రై నేనే చేశాను. మా భార్య ఏమో పప్పుచారు కాసింది. చేసిన తర్వాత మేము 1:30కి 1 గంటకు భోంచేసామండి. భోంచేసి అలా పడుకొని 2 గంటలకు మా అక్కకి ఫోన్ చేశాను. మా అక్కతో మాట్లాడాను. ఆ తర్వాత నుంచి నాకు 3వ ప్రాంతం నుంచి గుండె అంతా బరువెక్కిపోతుంది. అట్టంతా బాగా బరువు. అసలుకి కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నాను, ఏ పక్కకి పడుకోలేకపోతున్నాను. బాగా విపరీతంగా ఉంటుంది. మా ఆవిడ అంటుంది గ్యాస్ తేవాలే, కొద్దిగా జీలకర్ర నవ్వులు, అది నవ్వులు, ఈ నవ్వులు అంటుంది. అవన్నీ నవ్వులే, జీలకర్ర నవ్వులైనా అన్నీ నవ్వులే, ఏది కూడా పనిచేయట్లేదు. 4 ఇంకా బాగా పెరిగిపోతుంది. అప్పుడు గట్టిగా నేనే మాట్లాడాను, మా దేవేడి నా గురించి పట్టించుకోరేంటి, బాగా నొప్పి ఎక్కువైపోతున్నాను. నేను బాగా బరువు ఎక్కిపోయింది వాళ్ళకి, గుండె అంతా కూడా. ఆట షోక ఏంటి గ్యాస్తో నాకేం అర్థం అవ్వట్లేదు. అప్పుడు మా చిన్ని గారు లేడు ఇంట్లో. మా అమ్మాయి ఆడి ఫ్రెండ్ ఒకడు ఉంటే ఆడికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరు కలిసి గప్పకి వెంట వచ్చేసారు 5 నిమిషాల్లో. వచ్చేసి చెరువు బండి మీద దేవిని ఒకళ్ళ బండి మీద ఎక్కిస్తున్నాను, ఒక బండి ఎక్కి నిర్మాణ సెంటర్ దిగొచ్చారు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ చూసి బీపీ ఎక్కువగా ఉందండి, హార్ట్లో నొప్పి కనుక ఇక్కడ వద్దు, ఇమ్మీడియట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పన్నాడు ఆయన. అప్పుడు ఆడు సన్నీగాడు సన్నీకి ఫోన్ చేశాడు. సన్నీ ఏమో పింటుకి ఫోన్ చేశాడు. పింటు వచ్చాడు. ఆటో ఎక్కించుకొని మన అను హాస్పిటల్ తీసుకొచ్చారు. అను హాస్పిటల్ తీసుకురాగానే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళిపోయారు. అమ్మటే ఎమర్జెన్సీ తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంజక్షన్ చేశారు, ఈసీజీ తీశారు, 5-6 టాబ్లెట్లు వేసారు. అయినా నొప్పి తగ్గట్లేదు. ఏమంటే మళ్ళీ ఈ లోపల పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు మాట్లాడితే పాస్టర్ గారు, డాక్టర్ గారు, పెద్ద డాక్టర్లు ఎవరు లేరన్నారు. అప్పుడు ఏమంటే సుబ్బారావు గారికి ఫోన్ చేశాడు సత్యం గారు. ఆయన డాక్టర్లందరూ అరేంజ్ చేశారు. ఈ లోపల అంత హడావిడిగా ఏదో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నట్టు కానీ నన్ను రెడీ చేస్తున్నారు, ఇంజక్షన్లు పడుతున్నారు, అది చాలా చేస్తున్నారు. రాతాము ఏమవుతుందో నాకేం అర్థం అట్లా. ఆ ఎమర్జెన్సీ నుంచి ఇక మళ్ళీ ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలని చెప్పన్నారు. అప్పుడు ఏమంటే బయటికి ఆ ఎమర్జెన్సీ నుంచి పైకి తీసుకెళ్తాకి ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేయటానికి తీసుకెళ్తున్నారు. ఆ బయటకు వచ్చాను. బయట రాగానే పాస్టర్ గారు, సతీష్ గారు, శివయ్య గారు, శేఖరు, ప్రభాకర్ గారు, రవి, వీళ్ళందరూ చాలామంది కనపడుతున్నారు. ఏంటి నాకేమవుతుంది, నేను ఏమైపోతున్నాను, నాకేం అర్థం అవ్వలేదు. వీళ్ళందరూ ఇచ్చి నేను కళ్ళం నీళ్ళు పెట్టాను. శివయ్య గారు భయపడబాకండి, ఏమవుతుంది ఇదేమవుతా అంటున్నాడు ఆయన. నాకు కొద్దిగా ఆందోళనగా ఉంది. ఇంకో చెస్ట్ తీసుకెళ్ళారు. దేవుని కృపను బట్టి అన్ని 50,000 బాగున్నాయి అన్నారు. ఎమ్మటే తీసుకొచ్చారు పాస్టర్ గారికి, సతీష్ గారికి. వాళ్ళకి చూపించారు అక్కడ ఎలా ఉన్నాయి అనేది. అంతా బాగున్నాయి దేవుడి దేవల. సెంట్ వేసుకోవాలి, డబ్బులు కూడా రెడీ చేసుకున్నారు. 2 లక్షలు రెడీ చేసుకుని అన్నారు. సెంట్ వేయాలన్నారు వాళ్ళు. అప్పుడు ఇమ్మీడియట్గా మా పెద్దవాడితో మాట్లాడాడు పాస్టర్ గారు, చూపించమన్నాడు. అన్నీ రెడీ చేసిన తర్వాత దేవుడు ఆ సెంటు పడుకోకుండా అన్ని 50,000 శుభ్రంగా ఉంచాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేశారు. అనేక బిడ్డలు సంఘంలో అనేక మంది మా ఇంటికి వచ్చి నన్ను దర్శించారు, నా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళని బట్టి నీకు సంఘంలో అనేక మంది ప్రార్థన చేశారు నా కోసం. వాళ్ళని బట్టి మీకు వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.